Hello everyone, my name is Shiva Prashant, SP Fun Puzzle. This is my YouTube channel. సో ఇందులో మనం ఈరోజు ఈ వుడెన్ స్నేక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది వుడెన్ క్యూబ్. దీన్ని మనము 3 డైమెన్షనల్ క్యూబ్ లాగా తయారు చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ వుడెన్ క్యూబ్ని ఈ విధంగా స్ట్రేట్ చేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా వచ్చినప్పుడు ఇందులో మనం చూస్తే ఇలా దీన్ని ఇలా నిలబడితే ఇక్కడ ఒక ఎం కనిపిస్తుంది మనకు. ఇది ఒక ఎం. అయితే ఈ సైడ్లో ఇక్కడ ఇవి 2 స్ట్రేట్ ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపేసరికి ఈ 6 పీసెస్ కలిసిపోయి ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత దీనిని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా ముందుకు వస్తుంది. ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా మార్చుకోవాలి. అంటే ఈ 6 పీసెస్తో మనకు ఒక రెక్టాంగిల్ వచ్చింది. ఇది ముందుకెళ్ళింది. ముందుకెళ్ళిన తర్వాత పక్కకు ఒక లైన్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అంటే 1 2 3 అంటే ఇక్కడ థర్డ్ రాలేదు. ఇది మనం ఫిల్ చేయాలి. దీన్ని ఈ విధంగా ఇలా తీసుకొని ముందుకు ఇలా ఫిల్ చేసేస్తాం. ఇలా ఫిల్ చేస్తే ఏమవుతుంది, మనకు ఇవన్నీ ఇలా ముందుకు వచ్చేస్తాయి. ఇక్కడ ఒక లైన్ వచ్చింది. 1 2 3 కలిసిపోయింది. మన 6 పీసెస్ రెక్టాంగిల్ ఏమో బ్యాక్ సైడ్ ఉంది. తర్వాత దీనిని ఈ విధంగా ఈ స్ట్రేట్ లైన్ని దీని మీద పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది. ఈ విధంగా ఒక 2 స్ట్రేట్ లైన్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఈ సైడ్లో మనకు ఒక జెడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా జెడ్ కనిపిస్తుంది. ఈ జెడ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా జెడ్ మనము తిప్పుకొని ఈ విధంగా జెడ్ ఫామ్ చేసుకున్నాం. ఇది ఆల్రెడీ ఉంది. ఈ జెడ్ ఇక్కడికి వచ్చింది. వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపేస్తే మనకి ఇక్కడ ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ వస్తుంది. ఈ విధంగా ఈ లైన్ పెట్టేస్తే మనకు ఒక 3 డైమెన్షనల్ క్యూబ్ అనేది ఫామ్ అయింది. ఈ విధంగా 3 డైమెన్షనల్ క్యూబ్ ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సాల్వ్ చేయాలంటే దీన్ని స్ట్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రేట్ చేసుకొని ఈ విధంగా ఒక టేబుల్ పైన లేదా బల్ల పైన ఈ విధంగా స్ట్రేట్ చేసుకుంటే ఏదో ఫ్లాట్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్ చేసుకుంటే మళ్ళీ మనకు కావాల్సిన ఒక ఎమ్మిట్ వస్తుంది. ఇక్కడ ఇవి 2 కలిపి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మళ్ళీ మీరు ఒక క్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.